ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. స్తోత్రం. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మారువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. స్తోత్రం. సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవో. సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. స్తోత్రం. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా, కృప చూపుచున్నావు, ఆశ్చర్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. స్తుతి ప్రదాతవై ఆరాధ్యుడా
యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే మాధుర్యమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరికొన్ని పాటలు పడుగు ప్రభువు నామమున మహిమ పడతాం. దేవుని స్తోత్రం. కొనియాడెదని నామము నీవేనా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడా కొనియాడెదని నామము పాడెదా స్తుతి గానము కొనియాడెదని నామము నా ప్రతిజ్ఞను పరిశుద్ధ పరచెను విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధించు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీకు ఎంతనున్నతమో వర్ణించలేను స్వామి నీకు తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపడుతు నిన్ను యేసయ్యా బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపడుతు నిన్ను యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమాపూర్ణుడా
స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు నీతోనే జీవింపా నన్ను కొనిపోయేసయ్యా నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు నీతోనే జీవింపా నన్ను కొనిపోయేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున నీరజనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాలమందున సర్వలోకమందున నీరజనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధించు నిన్నే లోకరక్షకుడా ఆనందించు నీలో జీవితాంతము ఆరాధించు నిన్నే లోకరక్షకుడా ఆనందించు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా గీతము నేను పాడేదా మనోహర యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువనా ఏ స్థితిలోనైనను నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణామూర్తిగా దిగివచ్చినావు నీకు సాటెవ్వరు కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ
ఏసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను మేఘములలో నీటిని దాసి సముద్రములలో మార్గమును చూపి పంటి ఘటములో ఆత్మలించిన నీకు సాటెవ్వరు మేఘములలో నీటిని దాసి సముద్రములలో మార్గమును చూపి పంటి ఘటములో ఆత్మలించిన నీకు సాటెవ్వరు నీయే నా జయము నీవే నా ధన్యము నీవే నా విజయము నీవే నా ధన్యము నూతన గీతము కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు ఆయడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఏ తెగులు సమీపించనీయగా ఏ కీడైనా దరిచేరనీయగా ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించి నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించి నీ స్తుతి మహిమనీకే చెల్లించెదను జీవితాంతము నీ స్తుతి మహిమనీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నాకు ఎత్తైన కోటము నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బంధము నీవే శాశ్వత కృపాధారము నీవే నాకు ఎత్తైన కోటము నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బంధము నీవే శాశ్వత కృపాధారము నీవే నా బ్రతుకున నీవు నీవెనగా మార్చి నడిపించుతున్నావు నా బ్రతుకున నీవు నీవెనగా మార్చి నడిపించుతున్నావు ఈ స్తుతి మహిమ నీకే చెల్లించెదను జీవితాంతం. హల్లెలూయా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. వెనకున్న వారు చైర్స్ వేయాలి. ఇంకా నీతో నా జీవితం చైర్స్ వేయండి వచ్చే వాళ్ళకి. సంతోషమే,
నీతో నా అనుబంధం ఇంకా ముందుకు జరిగి కూర్చోండి అమ్మా, ముందుకు జరిగి కూర్చోండి అమ్మా. మీరు నాయే కుర్చీలు ముందుకు జరుపుకోండి, కుర్చీలు అంతా ముందుకు జరుపుకోండి. ఇంకా ముందుకు రావాలి, చైర్స్ ముందుకు రావాలి. ఒకసారి అందరూ కూడా ముందుకు జరిగి కూర్చోవాలి. దయచేసి వెనక వచ్చే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకూడదు. కొంచెం ముందుకు జరిగి కూర్చోండి. ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు నీతో నా జీవితం సంతోషమే నీతో నా బంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా బంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా నీతో
నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. చప్పట్లు చప్పట్లు కొట్టండి, అందరూ కొట్టండి చప్పట్లు. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. యేసయ్యా ప్రేమస్వరూపి నీకు స్తోత్రం. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతన మాయన, ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతన మాయన, మనుగడయే మారో మలుపు తిరిగేనా, మనుగడయే మారో మలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. బలసూచకమైన మందసమానికై బలసూచకమైన మందసమానికై
సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను యేసయ్యా, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన సమయోచితమైన నీ కృపయే నన్ను, నీ కృపయే నన్ను కాచిగా పాడెను. నీ కృపయే కాచిగా పాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచిగా పాడెను. నీ కృపయే కాచిగా పాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. ప్రైజ్ హోలీ గాడ్. నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచిగా పాడెను. నీ కృపయే కాచిగా పాడెను, కాచిగా పాడెను. నీ కృపయే కాచిగా పాడెను. నీ కృపయే కాచిగా పాడెను. నీ కృపా కాచిగా పాడెను. నీ కృపయే కాచిగా పాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. యేసయ్య ప్రేమ, ఆదరించే ప్రేమ. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, 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 ఆదరించేను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెబుదామండి సంతోషంగా. హల్లెలూయా. ఊరికనే కూర్చొని ఏం చేస్తాం? హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా చెప్పుకుంటూ, పాట పాడేటప్పుడు పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరిస్తే దేవుడు అలా చేస్తున్న వారిని చూసి సంతోషిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ లార్డ్. మరొక పాట పాడుకుందామా? ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నమంచి కాపరి, నీవే నమంచి కాపరివి. మంచి కాపరి మన ప్రభు. చప్పట్లు.
సపోర్ట్ వినపడడం లేదు. ఆనందిద్దాం, ప్రభునందు ఆనందంగా ఉన్నాం, సంతోషిద్దాం. ప్రభువా ప్రభువా నీవే నమల్కి కాపరివి, నీవే నమల్కి కాపరివి, నీవే కలిసి పాడండి. నీవే దారి తప్పిన నన్ను వెతికి రక్షించావయ్యా. నిత్య జీవమునిచ్చినటువంటి ఆ మంచి కాపరి నీకు స్తోత్రం. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువగా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ అంతవరకు నన్ను కాపాడయ్యాను పాడుకుందాం. దేవా నీవే నమల్చికా, ప్రభువా నీవే నీవే భాగ్యమే, అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. హల్లెలూయా ప్రభు యేసుకే నా జీవిత భాగ్యమే, నా జీవిత భాగ్యమే. తండ్రి కుడి పాచని చెనయే నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆనందమే 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 స్తుతి ఆనందమే, పరమానందమే పరమానందమే, విశక్షణానందమే ఆనందమే ఆనందమే. థ్యాంక్ యూ జీసస్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. ప్రభునామమునకే మహిమ కలుగును గాక. ఆయన ఉన్నాడు మన మధ్య కనుకనే మనకు ఆనందం 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 ఆనందమే ఆనందమే, పరమానందమే ఆనందమే ఆనందమే ఆనందమే. ఆమేన్, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వారిని అందరిని దీవించును గాక. నూతన వధువులను ప్రభు ఆశీర్వదించును గాక. ఈ యొక్క మధ్యం కాల సమయంలో ప్రభా రిసెప్షన్ పూట వంతనైనా పాటల ద్వారా వాయిద్యాల ద్వారానైనా ఈ నామాన్ని మహిమపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో అయినా నీ దాసు నీ పక్షం నిలబడుతుండగానైనా ఈ దాసును బలపరచండి, అభిషేకించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో, వధువుడు వరుణాలతో ప్రభా ప్రతి ఒక్కరితోనైనా మీరే నా తండ్రి ముఖాముఖిగా మీరు మాట్లాడమని అడుగుతున్నాం నా తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. జరగబోయే కార్యక్రమం అంతా ప్రభా ఈ నామ మహిమ కార్తి మీరు జరిగించి ఈ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఉన్నారా లేదా? అందరూ ఉన్నారా? మనందరూ మాట్లాడే వాళ్ళమేగా. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యాన్ని ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి. ఆనందించడం కాదు, పెళ్లి చేసుకుని రోజులు గడుచుతున్న కొలది కూడా మీరు ప్రభునందు ఏం కావాలి బ్రదర్ అమ్మా? ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి అంటున్నాడంటే మీరు అలాగే ఆనందంగా ఉండబోతున్నారు. మీరు
నేను ఆనందంగా చెప్పడం లేదు మీరు. ఆ? మీ భవిష్యత్తు ఆనందంగా సంతోషంగా ఉండబోతోంది. ప్రైజ్ ది లార్డ్. మీ భవిష్యత్తు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి భవిష్యత్తు ఆనందదాయకమగునుగాక, సంతోషదాయకమగునుగాక. ఆమేన్. ఎల్లప్పుడూ అంటున్నాడు. వీరి విషయంలో చూస్తే ఇప్పుడు ఆనందం, వివాహం చేసుకున్న ఆనందం ఉంటుంది. కుటుంబీకులు కూడా మా అమ్మాయికి వివాహం చేశాం అన్న ఆనందం ఉంటుంది. అబ్బాయి తరఫున వాళ్ళకు కూడా మేము మా అబ్బాయికి ఒక చక్కని సంబంధం చూసాం, గుణవతి అయినటువంటి ఆమెను భార్యగా దేవుడు దయచేశాడని అబ్బాయి తరఫున వాళ్ళకి మంచి వ్యక్తి మాకు దొరికాడు, మా అమ్మాయికి భర్త అయ్యాడని అమ్మాయి తరఫున వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఈ ఆనందం అనేది దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఎల్లప్పుడూ ఆనందించండి ప్రభువులో అని అంటున్నాడు. స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కూడి వచ్చిన వారులారా, వీరి వైవాహిక జీవితం ఎల్లప్పుడూ సంతోషదాయకమగునుగాక. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదవండి. జబూలును గూర్చి ఇట్లనెను, జబూలును నీవు బయలు వెళ్ళు స్థలమందు జబూలును నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము. ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించుము. నీ గుడారముల యందు సంతోషించుము. మీ గుడారములో సంతోషంగా ఉండండి. మీ కుటుంబంలో మీరు సంతోషంగా ఉండండి అని అంటున్నాడు. మరి ఈ రోజున మనం అందరం ఇక్కడికి వచ్చి ఉన్నాం. వచ్చిన మనం ఏం కోరుకోవాలి? ఇదిగో నూతన వధూవరులారా, మీరు వెళ్ళిన స్థలమందు సంతోషించండి అని దేవుడు కూడా సెలవిస్తున్నాడు. మీరు వెళ్ళిన స్థలమందు మీరు సంతోషించండి, మీ గుడారమందు మీరు సంతోషించండి, ఉద్యోగానికి వెళ్ళిన స్థలమందు సంతోషించండి, ఎక్కడికి వెళ్ళినా మీరు సంతోషంగా ఉండండి, ఏ ప్రాంతానికి వెళ్ళినా మీరు సంతోషంగా ఉండండి, సంతోషించండి. ఉద్యోగానికి వెళ్తారు, సంతోషంగా ఉద్యోగం చేస్తారు. ఎప్పుడైనా బంధువులకి ఇంటికి వెళ్తారు, సంతోషంగా గడిపి వస్తారు. అబ్బాయి అత్తగారింటికి వస్తాడు, సంతోషంగా గడిపి వస్తాడు. సహోదరి అత్తగారింటికి ఇంక వెళుతుంది, అక్కడ సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తలు ఇరువురు కూడా వెళ్ళిన స్థలమందు కానీ తామున్న గుడారములో కానీ సంతోషించండి అని దేవుడే చెబుతున్నాడు. ఆనాడు జబులూను పంచస్తులతో చెప్పాడు, ఈ రోజున మన అందరితో చెబుతున్నాడు, వెళ్ళిన చోట సంతోషంగా ఉండాలని. మీ గుడారంలో మీ ఇంట్లో మీరు సంతోషంగా ఉండండి అంటున్నాడు. కనుక అందరూ సంతోషించుదుముగాక. ప్రత్యేకించి మన ఎదుట ఉన్నటువంటి వధూవరులు ఎల్లప్పుడూ సంతోషించుదురుగాక. వీరి గుడారములోను, వెళ్ళిన చోటను, వీరి ఉద్యోగాల్లోనూ, అనుదిన జీవితంలోను, దాంపత్య జీవితంలోను, కుటుంబ వ్యవస్థలోను వీరు సంతోషించుదురుగాక. ఆమేన్. సంతోషించిన సందర్భాలు కొన్ని చెబుతాను. 118వ కీర్తన 24వ వాక్యం. 118వ కీర్తన 24వ వాక్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. మనం ఏర్పాటు చేసుకునింది కాదు. వివాహాన్ని జరిపించింది ఎవరు? ఏమంటే ఆ పాటల పేరు మాకు గుర్తులేదంటారా? దేవుడు చేశాడు పెళ్ళి. ఇది యెహోవా వలన కలిగిన కార్యం అని దేవుని లేఖనాలు సెలవిస్తున్న. దేవుడు చేశాడు పెళ్ళి. ఆ సందర్భాన్ని బట్టి ఈ రోజున రిసెప్షన్ కార్యక్రమం, వీరిరువురు కూడా భార్యాభర్తలుగా జతపరచబడ్డారు కనుక ఈ రోజున ఈ రిసెప్షన్ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది మనుషులు వలన ఏర్పాటు అయింది కాదు. ఇది యెహోవా వలన కలిగిన, యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈ దినమందు మనము ఉత్సహించి సంతోషించదము. దేవుడు ఒక ఈ దినమును ఏర్పాటు చేస్తే
సంతోషించే దినాన్ని దేవుడు కలుగజేస్తే తప్పనిసరిగా ఎట్టి దుఃఖములో ఉన్న వాళ్ళైనను సరే తప్పనిసరిగా సంతోషం అనేది దేవుని వలన కలుగుతుంది. ఇలాంటి సంతోషదాయకమైన దినాలు ఇల్లు కట్టుకుంటామండి, అది ఒక సంతోషదాయకమైన దినము. ఆ దినము యెహోవా వలన, ప్రభు వలన ఏర్పాటైనటువంటి దినము. పెళ్ళయింది, ఆ సందర్భంగా ఇక్కడ కూడుకోవడం జరిగింది. ఇది యెహోవా వలన ఏర్పాటు చేసిన దినము. ఒక బర్త్డే ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటాము, అది ఆ ఫంక్షన్ అనేది, ఆ దినం అనేది దేవుని వలన ఏర్పాటు చేయబడిన దినము గనుక ఆ దినమందు, ఆ బర్త్డేని బట్టి, ఆ దినమందు, ఆ గృహ ప్రవేశాన్ని బట్టి, ఆ దినమందు, ఇదిగో ఈ దినమందు జరిగిన వివాహాన్ని బట్టి, ఈ విధంగా మన జీవితాల్లో జరిగే ఒక ఉత్సాహకరమైనటువంటి సంతోషదాయకమైన కార్యాలు జరిగినప్పుడు అది మనుషుల వలన కలిగినది కాదు, కానీ దేవుని వలన ఏర్పరచబడినటువంటి మనం ఉత్సహించే దినమై ఉంటున్నది. మనమందరమును సంతోషించు దినమై ఉంటున్నది. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఏదో పల్లికి ఇచ్చండి, అట్లా సంతోషంగా ఉన్నామని. మరి సంతోషంగా ఉన్నప్పుడు నమ్మకాలు ఉండాలి, సంతోషంగా ఉండాలి. సీరియస్గా ఉంటే నాకు అర్థం కావడం మీ అంతరంగాలు ఇంత సీరియస్గా ఉన్నారు. ఇది వాక్యం ఏం చెప్తుందంటే, ఈ యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఈ దినమందు మనం అందరం ఏం చేయాలంటే దీని యందు మనము ఉత్సహించి సంతోషించాలి. కాబట్టి ఈరోజు మనం ఎట్టుండాలి? సంతోషంగా ఉండాలి. దేవా, ఏం పేరు బ్రదర్? పవన్, స్టెల్లా, ఇరువురిని మీరు జతపరిచారయ్యా. ఈ రిసెప్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రభువా అని మనమందరము కూడా దేవుడు వారి పట్ల చేసిన కార్యాన్ని బట్టి మనమందరము ఉత్సాహంగా, సంతోషంగా ఈ ప్రార్థన సమయంలో వారి జీవితాన్ని బట్టి, అనుదినం కూడా వారి జీవితాన్ని బట్టి మన అంతరంగాల్లో ఒక సంతోషం ఉండాలి. స్తోత్రం. వాళ్ళని బట్టి ఎప్పుడైతే మీరు ఆ విధమైనటువంటి సంతోషాన్ని వ్యక్తపరుస్తారో అప్పుడు అలాంటి ఒక సంతోషదాయకమైన కార్యం మీ ఇంట్లో పెళ్లి జరగాల్సి ఉందనుకో, సంబంధం ఇంకా కుదరలేదనుకో, చక్కని సంబంధం కుదిరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి జరిగిన కార్యాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు కాబట్టి, ఇది దేవుని వలన కలిగిన సంతోషం కాబట్టి, ఈ సంతోషంలో నీవు కూడా పాలు పంపులు పొందేటట్టుగా నీ ఇంట్లో మీ అమ్మాయికి ఒక చక్కని సంబంధం కుదురుతుంది. ఇల్లు లేకపోతే ఇలాంటి ఒక సంతోషదాయకమైన ఇల్లు కట్టుకొని ఇలాగ ఆనందించే ఒక రోజు, బంధువులను పిలిపించుకొని చక్కగా గృహప్రవేశం చేసి ఆనందించే ఒక రోజు అనేది నీకు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏం మాట్లాడరు? హల్లెలూయా. ఇలాంటి సంతోషదాయకమైన ఏర్పాట్లన్నీ కూడా ప్రభు మీ జీవితాల్లో చేయబోతున్నాడు. మీ కుటుంబాల్లో మీ పిల్లల పట్ల కూడా చేయబోతున్నాడు. ఇదిగో ఇలాంటి ఉత్సాహించే అందరూ బంధువులు, మిత్రులు, స్నేహితులు మమ్మల్ని పిలిస్తే మేము కూడా వస్తాం. మీరు ఎవరైనా ఉండండి. పాస్టర్ గారు ఆ రోజు వాక్యం చెప్పారు, మా ఇంట్లో సంతోషదాయకమైన కార్యం జరిగింది, మేము కూడా ఉత్సహించి అందరూ పిలిపించుకునే కార్యం, ఇల్లు కట్టుకున్నాం, పెళ్లి చేస్తున్నాం, ఇదిగో ఆ కార్యం జరుగుతుంది, ఈ కార్యం జరుగుతుంది, ఉద్యోగం వచ్చింది, మంచి వ్యాపారం అయింది, మా చేతి పని ఆశీర్వదించబడింది, మేము అందరినీ పిలిపించుకున్నాం, మీరు కూడా రండి పాస్టర్ గారు అంటే నేను కూడా వస్తాను. మీరు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే. స్తోత్రం. ఇదేంద్ర పాస్టర్ ఆయన కూడా పిలిచేటట్టు చేశాడు అనుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిశ్చయముగా మీరు జీవితాల్లో, మీ కుటుంబాల్లో కూడా యెహోవా ఏర్పాటు చేసే దినం అనేది ఒకటి వస్తుంది. అలాంటి ఒక శుభకార్యం మీ ఇంట్లో జరగబోతోంది. ఆ రోజున మీరు, బంధువులు అందరూ కూడుకొని సంతోషించుదురుగాక, ఉత్సాహించుదురుగాక. దేవుడు ఏర్పాటు చేయాలండి. ఇలాంటి దినములు అనేది దేవుడు ఏర్పాటు చేయాలి. మనం ఎంత కోరుకున్నా వ్యర్థమే. అయ్యా మా ఇంట్లో మా అమ్మాయికి సంబంధం కలిగి మనం ఎంత అనుకున్నా దేవుడు కలుగు చేయాలి. అది ఆనందదాయకంగా ఉంటుంది, సంతోషాన్ని ఇస్తుంది. అదే అంటున్నాడు ఇక్కడ,
ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. గమనించాలి. పై వాక్యానికి వెళితే 22వ వాక్యానికి వెళితే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు. ఇల్లు కట్టువారు ఇల్లు కట్టుకోవడం అంటే గమనించాలి. మనం మామూలుగా కట్టుకుని ఇల్లు కట్టుకోకపోయినా పెళ్ళి అవుతానే వాళ్ళని ఏమంటారంటే, పెద్దలు ఏమంటుంటారంటే, మా వాడిని ఒక ఇంటోని చేశాము అంటారా లేదా? పెళ్ళి కానప్పుడు ఏమంటుంటారు, మా వాడికి ఒక మంచి సంబంధం కావాలబ్బా, మా వాడికి ఒక సంబంధం దొరకాలా, మా వాడిని కూడా ఒక ఇంటోని చేయాలని. ఎవరినిగా చేయాలని? ఒక ఇంటోనిగా చేయాలని. కాబట్టి చాలామంది ఇల్లు కట్టుకుంటున్నారు, బాహ్య సంబంధమైన చూస్తున్న ఇల్లు కట్టుకుంటున్నారు, కానీ ఆ ఇంటిలో ఆనందం ఉందో లేదో. కానీ ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న వారలారా, బంధుమిత్రులారా గమనించండి. అక్కడ రాయబడిన మాట, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇదిగో ఒకవేళ నీవు ఇదిగో యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థమని రాయబడింది. మీరు ఇల్లు కడితే ప్రభు వలన కట్టబడిన వారైతే, ఇదిగో జ్ఞానంగా మీరు ఇంటిని కట్టుకున్న వారైతే, ఆత్మ సంబంధమైన ఇంటిని మీరు కట్టుకున్న వారైతే, గుడిసెలో ఉన్నా సంతోషంగా ఉంటారు. చిన్న గుడిసెలో ఉండు, టెంట్లో ఉండు, సంతోషంగా ఉంటారు. అని డాబాలు ఉండకూడదని కాదు నేను చెప్పేది. నువ్వు కట్టుకున్న ఇంట్లో నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయనంటే, ప్రజలు యేసుక్రీస్తు మాకెందుకండి, ఈ ఎంజాయ్ చేసే ఈ రోజుల్లో ఈ అందరితో కలిసి తాగి తందనాలాడి ఎన్నైనా చేస్తూ బ్రతుకుతూ అదే ఎంజాయ్ అన్నమాట. అలా అనుకుంటున్న ఈ రోజుల్లో ఇంత భక్తి అవసరమా, ఇంత ప్రార్థన అవసరమా అని యేసుక్రీస్తుని తృణీకరిస్తున్నారు. కానీ నిజంగా భార్య, భర్త, పిల్లలు కట్టుకున్న ఇంటిలో సంతోషంగా జీవించడానికి యేసయ్యే మూలరాయి. నిషేధించబడిన రాయి తలకు మూలరాయి అంటే యేసుక్రీస్తు. ఆయన ఒక కుటుంబ వ్యవస్థను, భార్యాభర్తలను, తల్లిదండ్రులను, పిల్లలను అందరినీ కూడా సంతోషింపజేసే, అలాంటి సంతోషం కలిగిన ఇంటిని దయచేసే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అయిందన్నమాట. అలాంటి ఆత్మ సంబంధమైన ఒక ఇల్లు కట్టబడాలి, ఆ ఇంటిలో మీరు ఉండాలి. ఈ రోజున నూతన వధూవరులు కూడా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అని రాయబడింది బైబిల్లో. జ్ఞానంగా కట్టుకోవాలి ఇల్లు. భర్తతో ఎలా ప్రవర్తించాలి, నేను ఎలా పిల్లలతో ఎలా ప్రవర్తించాలి, ఇదిగో తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి, ఇది అత్తామామలతో ఎలా ప్రవర్తించాలి, ఈ విధంగా ఇరువురు కూడా జ్ఞానంగా, భార్యాభర్తలైన వారు జ్ఞానంగా ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి లోకము భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నది. ఇలాంటి భయానకమైన పరిస్థితుల్లో మనుషుల మధ్యలో భార్యాభర్తలు ఎలా జాగ్రత్తగా ఉండాలి మనం అని భార్యాభర్తలు ఇరువురు కూడా ఐక్యత కలిగి, సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు అన్యోన్యత కలిగి జీవిస్తూ జ్ఞానంగా ఆత్మ సంబంధమైన ఇంటిని కట్టుకోవాలి. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారండి, వారు ఇరువురు వృద్ధాప్య దశ వచ్చిందండి. అప్పటికి వాళ్ళ సాక్ష్యాలను మనం పరిశీలన చేస్తే భార్యాభర్తలు ఎలాంటి వాళ్ళే ఉంటున్నారంటే, వాళ్ళు జ్ఞానంగా ఇంటిని కట్టుకొని దేవుని దృష్టికే వాళ్ళు నీతిమంతులుగా ఉంటున్నారట. చదువుదాం లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథంలో భార్యాభర్తల గురించి, వారి వ్యవస్థ, ఇంటి వ్యవస్థ గురించి రాయబడింది. చూడండి చక్కని మాటలు. 1వ అధ్యాయము లూకాసు వార్త 6వ వాక్యం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, వీరిద్దరూ సకలమైన ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండెరి. భార్య భర్త ఇరువురు కూడా దేవుని దృష్టిలో నీతి కలిగిన వారుగా ఉన్నారట. వారు దేవుని న్యాయ విధుల చొప్పున ప్రవర్తిస్తున్నారు. న్యాయంగా ప్రవర్తించాలి. మాస్టర్ ఎలా
ఎట్లా ప్రవర్తిస్తుంది? అక్కడ ఎలిజబెత్ జకర్యాల గురించి రాయబడింది. ఎలిజబెత్ ఆ ఇంటి ఇల్లాలు న్యాయంగా ప్రవర్తిస్తూ ఉంది. ఎలా న్యాయంగా ప్రవర్తించాలి? అమ్మోళ్ళు వచ్చినప్పుడు సంతోషంగా ఉండి, వాళ్ళ ఇంటి అయినా వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ముఖం సాటేసి ముసుగ్గప్పి ఉన్నారనుకోండి, అది న్యాయం కాదనమాట. అది మా ఇంటి వాళ్ళే వచ్చినప్పుడు, మీ ఇంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎలా సంతోషంగా ఉంటున్నావో, ఎలా వాళ్ళకి మర్యాదపూర్వకంగా వాళ్ళని గౌరవిస్తున్నావో, విలువిస్తున్నావో, అదే విధముగా నీ భర్త తరఫున వాళ్ళు వచ్చినప్పుడు కూడా మర్యాదగా పలకరిస్తూ, ఇదిగో మర్యాదగా ప్రవర్తిస్తూ నీవు న్యాయాన్ని కనబరచాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎలిజబెత్ అలా ప్రవర్తిస్తుందండి ఇల్లాలు ఆమె. జకర్యా కూడా, ఇరువురిని గురించి అదే సేమ్ సబ్జెక్ట్ అన్నమాట. ఇరువురు కూడా ప్రభు దృష్టికి న్యాయంగా ప్రవర్తిస్తున్నారట. నువ్వు బ్రదర్, నువ్వు కూడా మీ ఇంటి వారైతే ఎంత సంతోషంగా ఉంటావో, అదే విధముగా మీ అత్త తరఫున వాళ్ళు వచ్చినప్పుడు నీవు కూడా ఆ నీతిని, న్యాయాన్ని నీవు కూడా కనబరచాలి. అప్పుడు అది జ్ఞానవంతమైన ఇల్లు అనబడతారు. దాన్ని ఇరువురు కూడా. ఈ వ్యత్యాసం అనేది కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మీ అమ్మలు వస్తే మాత్రం అట్టుంటామని, మీ నాన్నలు వస్తే అట్టుంటామని ఇలా అనుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ ఎలిజబెత్, జకర్యా వీరిరువురు కూడా దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారట. కారణం ఏంటంటే వీరు ప్రభు యొక్క సకల విధములైన న్యాయంగా ప్రవర్తిస్తున్నారంట, ఆజ్ఞలను అనుసరిస్తున్నారంట, ఎవరి విధులను వాళ్ళు అనుసరిస్తున్నారట, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. అందుకే ఆ దాంపత్య జీవితం అనేది సంతోషదాయకంగా కొనసాగుతున్నది. స్తోత్రం, హల్లెలూయా. అలాగున ఈ నూతన వధూవరులు కూడా సంతోషంగా దేవుని నీతి న్యాయములను నెరవేరుస్తూ, దేవుని ఆజ్ఞల మార్గంలో నడుచుకుంటూ వీరు సంతోషంగా వీరి దాంపత్య జీవితాన్ని, ఇంకొద్ది రోజులు పోతే కుటుంబ వ్యవస్థ అంటే ఇంకా పిల్లలు కలగడం, ఇవన్నీ కూడా దేవుడు కలుగు చేస్తాడు. అన్నీ ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎలిజబెత్, జకర్యా వలె దేవుని ఎదుట వీరందరూ కూడా నీతిమంతులై న్యాయ విధులను అనుసరిస్తూ, ఆజ్ఞలను అనుసరిస్తూ, దేవుని మందిరానికి వెళుతూ, బైబిల్ చదువుకుంటూ, ఆ నీతి కలిగిన ఆ బైబిల్ చెబుతున్న విధానంలో నడుచుకుంటూ వీరిరువురు కూడా ఆశీర్వదించబడి సంతోషించుదురుగాక. వీరే కాదు, ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ఇలాంటి ఆత్మ సంబంధమైన జ్ఞానంగా ఇల్లు కట్టుకొని ఆ ఇంటిలో భార్య స్థానంలో ఉండవలసిన వారు భార్య స్థానాన్ని న్యాయంగా ప్రవర్తిస్తూ, భర్త స్థానంలో ఉన్నవారు సహించుకొని న్యాయంగా ప్రవర్తిస్తూ ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశం. ఎందుకయ్యా అంటే అందరూ కుటుంబ వ్యవస్థలో అందరూ సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అదిగో నువ్వు పోతే పో. ముందు ఒక సంఘంలో ఒక ఆయన అత్త వాళ్ళు గ్యాస్ ఇస్తానన్నారంట. కర్నూలు జిల్లాలో సేవ చేసేటప్పుడు ఒక భార్యాభర్తల మధ్య విషయం చెప్తున్నా. అత్త వాళ్ళు గ్యాస్ ఇస్తానన్నారంట, ఇవ్వని దానికి నువ్వు పో మీ అమ్మగారింటికి, అంతేగాని అమ్మగారింటికి నువ్వు కూడా పోకూడదు, నువ్వు కూడా వెళ్ళకూడదు, వాళ్ళు రాకూడదు. ఎన్ని ఆంక్షలు పెట్టేశాడంటే ఆయన ఆంక్షలు పెట్టేశాడు. నేను సూటిగా చెప్పాను విషయాలు ఇవన్నీ కూడా బోధించి మళ్ళీ సర్దుకున్నారు. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ అనేది, ఒకరితో ఒకరు కలగలుపుగా ఉండడం అనేది అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంతరంగానికి. భార్య దుఃఖించినా అది జ్ఞానం కలిగిన ఇల్లు కాదు, భర్త దుఃఖించినా అది జ్ఞానం కలిగిన ఇల్లు కాదు. అది అందుకే యెహోవా ఇల్లు కట్టించాలి అంటే ఈ ఆత్మ సంబంధమైన ఇంటిని దేవుడు కడుతున్నాడు. ఈ లేఖనముల ద్వారా నిశ్చయముగా ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినము గనుక ఈ ఇల్లు ఆశీర్వాదకరంగా బండ మీద కట్టబడిన ఇల్లు వలె
ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంతోషం అనేది మనకు, ఆ దినం అనేది మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఈ సంతోషము ఎల్లప్పుడూ ఉండునుగాక. నెక్స్ట్, ఇల్లు కట్టుకున్నందువలన సంతోషం, బాహ్యమైన ఇల్లు కట్టుకున్నందువలన, అలాగే ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టుకున్నందువలన సంతోషం. రెండవదిగా మరొక మాట చదువుదాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వాక్యం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వాక్యం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఇంట్లో వృద్ధులున్నా, పెద్దలున్నా, కన్యకలున్నా, ఎవరున్నా కూడా కానీ వారందరూ కూడా కూడి నాట్యమందు సంతోషించెదరు అని అంటున్నాడు. ఎలాగయ్యా, ఎలా వస్తుంది సంతోషము అని అంటే, పై మాటల్లో మీరు చదువుకోవాలి. మళ్ళీ నేను వారిని సమకూర్చెదను అంటాడు దేవుడు. నా గొర్రెలను ఇజ్రాయేలును చెదరగొట్టిన వాడు వారిని సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియజేయుడి. సమకూరుస్తాడట దేవుడు. ఆమేన్. మాట్లాడేవరు? హల్లెలూయా. దేవుడు సమకూర్చే దేవుడే ఉన్నాడు కానీ చెదరగొట్టే దేవుడు కాదండి. సమకూర్చబడాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:28 త్వరగా చదవండి. దేవుడు తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి 8:28 రోమీయులకు రాసిన పత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఆమేన్. సమకూర్చబడాలనుకుంటారా? ఉన్న డబ్బులు కానీ, ఆత్మీయత కానీ, బంధుత్వాలు కానీ, స్నేహబంధాలు కానీ చెదిరిపోవాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. దేవుడు ఎవరై ఉన్నాడంటే సమకూర్చే దేవుడై ఉన్నాడు. ఈరోజు నా 2 కుటుంబాలను కూడా సమకూర్చాడు దేవుడు. ఈ శుభకార్యాన్ని దేవుడు జరిగించాడు. ఆమేన్. హల్లెలూయా. సమకూర్చి జరిగించినందుకు సంతోషమా, దుఃఖమా? సంతోషం. అందుకే ఇది సంతోషించవలసిన దినం ఇది. సమకూర్చాడు కనుక వృద్ధులను, కన్యకలను, యవ్వనులను అందరూ కూడా నాట్యమందు సంతోషించే దినమిది. మీ హృదయ అంతరంగాలు నాట్యమాడాలి. మీ హృదయ అంతరంగమందు ఏ విధముగా అయితే జనులు నాట్యమాడుతుంటారో శుభకార్యంలో, ఆ విధముగా ఈ జరిగినటువంటి మంచి కార్యాన్ని బట్టి మీ అంతరంగాలు నాట్యమాడాలి. నాట్యమాడే అంత సంతోషం మీలో ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎవరై ఉన్నాడంటే దేవుణ్ణి ప్రేమించు వారిని, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారిని ఆయన సమకూర్చే దేవుడై ఉన్నాడు. మేలులు చేసే దేవుడై ఉన్నాడు. స్తోత్రం. ఇక్కడ పిలువబడిన మీరందరూ, మనమందరం కూడా పిలువబడ్డాం, వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు మేలు కలుగునట్లుగా, ఈ మాటలు వింటున్న వారందరికీ మేలు కలుగునట్లుగా దేవుడు మీ కుటుంబాలలో సమకూర్చునుగాక, సమకూర్చి శుభకార్యాలు చేయునుగాక. ఈ మాటలు మరలా మీరు నెమరు వేసుకునే రోజులు వస్తాయి. పలానా చోట మేము పలానా మాట విన్నాం. యేసుక్రీస్తు ఎవరై ఉన్నాడంటే సమకూర్చే దేవుడని మాట్లాడాడు. ఇదిగో ఆ రోజున విన్న వాక్యాన్ని బట్టి, ఇదిగో ప్రభా నా కుటుంబంలో సమకూర్చని కోరుకున్నాను. ఇదిగో నేను ఆ రోజు కోరుకున్న కోరిక ఈ రోజున మా కుటుంబంలో దేవుడు సమకూర్చాడని చెప్పి, డబ్బుల విషయంలో కావచ్చు, సంబంధాల విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ఇదిగో సంతోషం సమకూర్చబడే అనేకమైన కార్యాలు
దేవుడు నీ ఇంట జరిగించబోతున్నాడు. ప్రభు ఎవరే ఉన్నాడంటే సమకూర్చి ఆనందింపజేసే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలా రోజులుగా అయ్యా మాకు ఒక చక్కని సంబంధం కావాలి, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి అని వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే సహోదరుని పక్షాన కూడా వారు ఇంటి వారు కూడా అక్కడున్న పాటను వాళ్ళు అడుగుంటారు, మా అబ్బాయికి ఒక మంచి సంబంధం కావాలండి వాళ్ళు కోరి ఉంటారు. సేవకులు చేసిన ప్రార్థన, సంఘాలలో సంఘస్థులు చేసిన ప్రార్థన, బంధువులు కూడా ప్రార్థన తెలియకపోయినా మనసులో కోరుకొని ఉంటారు మంచి సంబంధం కలగాలని. వాళ్ళు కోరుకున్నట్లుగాను ఈ విధానం ఈ రోజున మనం చూస్తున్నట్టుగా దేవుడు రెండు కుటుంబాలను సమకూర్చి ఈ విధముగా ఈ ఇరువురికి వివాహం జరుగునట్లుగా నిన్నటి దినాన ఘనముగా వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్న దేవాది దేవుడు ఘనముగా వివాహాన్ని జరిగించాడు. దేవుడు సమకూర్చాడు, జరిగించాడు. ఇది మనందరికీ సంతోషకరమైనటువంటిది. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఎందుకు సంతోషించాలంటే మొదటిది దేవుడు కట్టినటువంటి ఇల్లు, దేవుడు చేసిన పెళ్ళి, ఆత్మ సంబంధమైన ఇంటిని బట్టి అది దేవుని వలన కలిగింది కాబట్టి దేవుడు ఏర్పాటు చేసింది కనుక సంతోషిస్తాము. రెండవదిగా దేవుడు సమకూర్చే దేవుడుగా ఉండి ఆయన సమకూర్చాడు కనుక ఆయన సమకూర్చి జరిగించినందువలన మనము సంతోషించే వాళ్ళమై ఉంటున్నాం. స్తోత్రం. దేవుడు సమకూరిస్తే ఆ సమకూర్పు అనేది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అక్కడ ఏమని రాయబడిందంటే వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేసేదను అంటున్నాడు. కాబట్టి దుఃఖం ఎప్పుడు అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదనుకో, వయసు ఎక్కువైపోతూ ఉందనుకో, మా అమ్మాయికి ఇంకా సంబంధాలు వస్తాయా రావా, ఏమవుతుందో ఏమో అని విచారంగా ఉంటారు తల్లిదండ్రులు. ఏజ్ బారైపోతూ ఉన్నప్పుడు చదివాడు చదువులు, ఉద్యోగం రాలేదనుకో, ఏజ్ బారైపోతూ ఉంది, ఉద్యోగం వస్తుందా రాదా అని విచారంగా ఉంటారు. మా పిల్లోడిని చదువులు చదువుకుంటాడా ఏమవుతాడా అని విచారంగా ఉంటారు. ఇవన్నీ కొట్టివేయబడినట్లుగా దేవుడు సంతోషకరమైన కార్యాలు సమకూర్చి జరిగించునుగాక. ఆమేన్. వీరికి జరిగించినట్టుగా వీళ్ళ అవసరతలను బట్టి నీ అవసరత ఏమిటో, నీవు ఏ విషయంలో నా కుటుంబం సమకూర్చబడాలని కోరుకుంటున్నావో నేను ప్రకటిస్తున్న యేసు నందు నీవు విశ్వాసం ఉంచిన ఎడల నిశ్చయముగా నీ కుటుంబంలో ప్రభు సమకూర్చి కార్యం సఫలం చేసి నీ ఇంటి వారిని అందరినీ కూడా సంతోషింపచేయునుగాక. ఆమేన్. నెక్స్ట్ మూడవదిగా సంతోషం ఏంటి? నెహెమ్యా గ్రంథం 12:43 త్వరగా ఇంకొక 7-8 నిమిషాల్లో ముగిచ్చేస్తా. నెహెమ్యా గ్రంథం 12:43 మరియు దేవుడు తమకు మహా ఆనందము కలుగజేసినని, చూడండి, దేవుడు తమకు మహానందము కలుగజేసినని ఆ దినముననే వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహు దూరమునకు వినబడెను. గమనించాలి, ఇశ్రాయేలీయులు ఒక విషయమై సంతోషించే కార్యము, సంతోషించే దినం అనేది దేవుడు వారికి కలుగజేశాడు. ఏంటి, దేని విషయమై వారికి సంతోషం కలుగజేశాడంటే పడిపోయినటువంటి ఆ ప్రాకారాలను, ఆ దేవుని మందిరపు ప్రాకారాలను వారు మరలా తిరిగి పునర్నిర్మించుకున్నారు. మరలా ప్రాకారాలు కట్టబడ్డాయి. అందువలన వారందరూ కూడా సంతోషిస్తున్నారు. భార్య, భర్త, పిల్లలు అందరూ కూడా సంతోషిస్తున్నారు. దేవుని కార్యాన్ని బట్టి సంతోషిస్తున్నారు, దేవుని మందిరాన్ని బట్టి సంతోషిస్తున్నారు. ఈ రోజున గమనించాలి, పెళ్లి చేసుకున్న వీరైనా, మాటలు వింటున్న వారైనా, మనకు సంతోషం కలుగజేసేది
దేవుని మందిరములో దేవుడు మాట్లాడతాడు. అక్కడ ఆయన మాట్లాడే ప్రతి వాక్కు మన జీవితాలను, మన భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఈ రోజున ఈ మాటలు నేను చెబుతున్నాను మీకంటే, ఒకప్పుడు నేను దుఃఖంతో కన్నీళ్లతో కుమిలిపోతూ వ్యాధి బాధల్లో కృంగి నశించి నలిగిపోతున్నటువంటి రోజుల్లో ఈ యేసు ప్రభుని తిట్టిన రోజులు కూడా ఉన్నాయి, నేను విమర్శించిన రోజులు ఉన్నాయి. అయితే ఒకానొక రోజున ఇక డాక్టర్లు ఎన్నో ట్రీట్మెంట్లు ఇచ్చారు, మా అన్నోళ్ళు నాకు తాయితులు వేపించారు. ఇన్ని చేసినా సంతోషం రాలేదు, నా బ్రతుకు బాగుపడలేదండి, ఆరోగ్యం బాగు కాలేదు. కల్లో మాట్లాడాడు దేవుడు. ఒక రోజున కల్లో మాట్లాడిన దేవుని బట్టి చర్చికి వెళ్ళాను నేను. అక్కడ దేవుడు సంపూర్ణంగా మాట్లాడాడు. నా కుమారుడా, భయపడకు, జడియకు, నిబ్బరము కలిగి ఉండు, ధైర్యము కలిగి ఉండుము, నేను నీకు తోడే ఉంటానని నన్ను ధైర్యపరిచి మాట్లాడాడు. అప్పటి వరకు కృంగి కృషించి నలిగి నశించిపోతూ నేను చనిపోతానేమో అన్నటువంటి భయాందోళనతో కొనసాగుతున్న నా జీవితంతో ప్రభు ఆ మందిరములో, దేవుని మందిరములో యేసు ప్రభు నాతో మాట్లాడాడండి. ఆ రోజే నేను యేసు ప్రభుని నమ్ముకున్నానండి. నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను యేసు ప్రభుని. నాటి నుండి నేటి వరకు ఆరోగ్యం కలిగి ఆయన సన్నిధిలో ఉంటూ సేవ చేస్తూ ఈ మాటలు నేను కొనసాగుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని మందిరం అనేది నా బ్రతుకులో నా సాక్ష్యం చెబుతున్నానండి. ఎన్నో రోజులు నేను ఏడుస్తూ రాత్రుల్లో నిద్ర పట్టక రాత్రంతా మేలుకొనే ఉండిపోయేవాడిని, మరణ భయము చేత మేలుకొనే ఉండిపోయేవాడిని అండి. ఏమైపోతాను అన్నటువంటి భయాందోళన కొనసాగించి సంతోషం లేక దుఃఖముతో ఉన్నటువంటి నా బ్రతుకుల్లో యేసయ్య ప్రవేశించాడండి. దేవుని మందిరంలో దేవుడు మాట్లాడిన మాటలు, నా కుమారుడా, భయపడకు, జడియకు, నిబ్బరము కలిగి ఉండు, ధైర్యము కలిగి ఉండుము, నేను నీకు తోడే ఉన్నానని చెబితే ఆ రోజే నేను చర్చికి బయటకు వచ్చి, వాక్యం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి తాయితుంటే నా దగ్గర తీసి బయట పడేశాను. యేసు ప్రభుని సొంత రక్షకుడుగా నేను అంగీకరించానండి. ఆ తర్వాత నా సేవ చేయంటే ఉద్యోగం ఈ ప్రభా రాజీనామా చేసి వస్తాను, ఇంత చదువులు చదివి పాటర్ పనికి పోతే ఎవరైనా ఏమనుకుంటారు, పొట్టకూటి కోసము బతుకు తెరువు కోసం ఈ పనికి వచ్చాడు అంటారు ప్రభువా. ఎందుకంటే నేను కూడా అలా అనుకునేవాడిని, ఎవరైనా పాటలను చూసి నన్ను కూడా అలా అనుకుంటారు కదా ప్రభువా. నాకు ఉద్యోగం నేను రాజీనామా చేసి వస్తానని అన్నానండి. అదే విధముగా కోర్టులో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి. దేవునికి ఇచ్చిన మాట ఏ లంచం లేదు, ఏమీ లేదు, టెస్ట్ రాశాను అంతే. ఒకే ఒక పోస్ట్ ఉండింది. నేను రాసిన టెస్ట్ సెలెక్ట్ అయ్యాను. నేను ఇంటర్వ్యూ కాల్ ఫర్ చేశారు. ఇంటర్వ్యూలో కూడా మంచిగా జడ్జి గారు ఇంటర్వ్యూ చేస్తూ మంచిగా అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చాను, ఇంటర్వ్యూ చేశాను. ఇక నేను రీసెర్చ్ వర్క్ చేసుకుంటూ పిహెచ్డీ చేసుకుంటూ నా జీవితంలో నేను కొనసాగి వెళ్ళిపోతున్నానండి. ఈ రోజుల్లో మనకి రికమెండేషన్ మనకి ఎవరున్నారులే అని నేను దాని గురించే మర్చిపోయాను, ఆ ఉద్యోగాన్ని గురించి. దేవుడు ఆ ఉద్యోగాన్ని నాకు ఇచ్చాడండి. జాయిన్ అయ్యాను. ఆ తర్వాత దేవునికి ఇచ్చిన మాట ప్రకారంగా రిజైన్ చేసి ఈ పరసంబంధమైనటువంటి ఈ ఉద్యోగం ఇది ఇంకా నాకు తృప్తినిస్తోంది. నా కోసం కాదు ఇప్పుడు నా ఉద్యోగం. ఒకప్పుడు నా ఉద్యోగం నా కొరకు, నా ఇంటి వారి కొరకు. ఇప్పుడు ఈ పరసంబంధమైన పార్టర్ ఉద్యోగం నా కొరకు, నా ఇంటి వారి కొరకు కాదు. ఇదిగో అనేక మంది ప్రజలు ఈ సంతోషదాయకమైనటువంటి జీవితం అనేది ఒకటి ఉందని, అది ప్రభు వలన కలుగుతుందని ఎరగని ప్రజలున్నారు. మూలకు తలరాయి అయినటువంటి ఆయన విస్మరించి విసర్జించి అనేక మంది దుఃఖాల్లో కొనసాగుతున్న వారు ఉన్నారు. సమకూర్చబడిన దాంపత్య జీవితాలు ఉన్నాయి. వివాహమైన తరువాత కూడా సమకూర్చబడిన దాంపత్య జీవితాలు ఉన్నాయి. ఒక చోట నేను సువార్త ప్రకటిస్తుంటే ఒక యవ్వనస్తురాలు పెళ్ళైన అమ్మాయి, 2 మగపిల్లలండి ప్రార్థనలో కూర్చొని ఉన్నారు. కూర్చొని ప్రార్థన వాక్యం అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు మోకరించి ఏడుస్తోందండి. ఏంటమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నావు అంటే ఆ సహోదరి చెప్పిందండి, అయ్యా మాకు బెంగళూరులో 4 ఇళ్ళు ఉన్నాయి, తినడానికి ఏం కొదువలేదు, సమృద్ధిగా ఉందయ్యా. అయితే నా భర్త నన్ను అనుమానిస్తాడయ్యా, సిగరెట్తో కాల్చి పెడతాడయ్యా. ఇక ఆ శోధన హింస నేను భరించలేక ఇదిగోనయ్యా 2 మగ పిల్లలు, చిన్న పిల్లలు, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు, ఇక విడాకులు తీసుకుందామని వచ్చామయ్యా అనింది ఆ సహోదరి. ఆ హింస భరించలేక నేనన్నాను, మా సమకూర్చే దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడమ్మా, ఆయన కరుణామయుడు, ప్రేమాస్వరూపి. ఈసారి ఆయన ఫోన్ చేసినప్పుడు ఇలా మాట్లాడమ్మా అని చెప్పి కొన్ని దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేశానండి.
అలా ప్రార్థన చేసి పంపించేశాను. ఆ తర్వాత మాకు ట్రాన్స్ఫర్ వచ్చి వేరే ఊరికి వెళ్ళిపోయాం. సంవత్సర కాలం తర్వాత మళ్ళీ అదే ఊరికి ఒక పనిగా వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకపరిచాడు. వాళ్ళు ఎలా ఉన్నారు అని ఆ ఇంటికి వెళ్ళానండి చూద్దామని. వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి అక్కడ లేదు. వాళ్ళ అమ్మ ఉంది. అమ్మ ఏందమ్మా మీ అమ్మాయి సంగతి ఏమైంది, ఎట్లుందనంటే, అయ్యా ఆ రోజు నువ్వు ప్రార్థన చేసావే, దేవుని మాటలు చెప్పి, ప్రభు మాటలు చెప్పి, ఆ తర్వాత భర్త వచ్చి తీసుకెళ్ళాడయ్యా. ఇప్పుడు సంవత్సర కాలం అవుతా ఉంది, భార్యాభర్తలు సమాధానంగా సంతోషంగా ఉంటున్నారు వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, సమకూర్చి సంతోషింపజేసే దేవుడు ఉన్నాడన్న సంగతి ప్రజలకు తెలియదు. ఆయన ప్రేమ స్వరూపి అన్న సంగతి తెలియదు. ఇదిగో దేవుడు ఆయన సమకూరిస్తే ఎట్టి వారైనా సమకూర్చబడతారు, ఎట్టి పరిస్థితులైనా సమకూర్చబడతాయి. మొత్తం మీద ఆయన సమకూర్చిన సమకూర్పు ద్వారా అందరూ సంతోషించుదురుగాక. ఇప్పుడు చూడండి, ఆ కుటుంబం గురించి చెబుతున్నాను. వాళ్ళ భార్యాభర్తలు పిల్లలు సంతోషంగా ఉంటున్నారు. ఇదిగో భార్య తరపున వాళ్ళు, అమ్మాయి తరపున వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు, అబ్బాయి తరపున వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. ఆ పిల్లలు కూడా సంతోషంగా ఉండే పరిస్థితి కలిగింది. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని ఉద్దేశం అంతా ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ఆనందించండి, సంతోషించండి. మీరు వెళ్ళిన చోట సంతోషంగా ఉండండి, మీ గుడారాలలో సంతోషంగా ఉండండి అన్నది దేవుని యొక్క అని చెబుతున్నాడు దేవుడు. దేవుని ప్రణాళిక అంతా కూడా మీరు సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఎక్కడ కలిగిందండి ఈ సంతోషం? ఎలా కలిగిందండి ఈ సంతోషం? వారు భార్య పిల్లలు అందరూ కూడా ఆనంద ధ్వని చేస్తున్నారంట, సంతోషంగా ఉన్నారంట. భార్య భర్త పిల్లలు అందరూ కలిసి సంతోషంగా ఉన్నారంట. వాళ్ళ ఆనంద ధ్వని బహు దూరానికి వినబడిందట. వాళ్ళ ఆనంద ధ్వని ఈ రోజున మీ సాక్ష్యం, మీ కుటుంబంలో ఉన్న ఆనంద ధ్వని మీ బంధువులు వింటారు, మీ స్నేహితులు వింటారు. పలానా జంట అండి, పలానా కుటుంబం అండి, వాళ్ళు మంచిగా ఉంటున్నారు, వారు సంతోషంగా ఉంటున్నారు వాళ్ళండి అని అనే విధముగా మీ జీవితాలు అనబడాలంటే నా సాక్ష్యాన్ని బట్టి నేను చెబుతున్నాను. దేవుని మందిరమునకు ఎప్పుడైతే వెళ్ళానో అక్కడ మా దేవుడు మాట్లాడిన మాటలను బట్టి ఆ దేవుడు నా దుఃఖాన్ని సంతోషంగా మార్చాడండి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అలాంటి సంతోషం ఇచ్చే ఆ దేవుని మందిరము ప్రాకారాలు పడిపోయి ఉంటే వీళ్ళందరూ కలిసి మంచిగా కట్టుకున్నారండి. ఆ దేవుని మందిరాన్ని మంచిగా కట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ దేవుని మందిరాన్ని బట్టి, చర్చిని బట్టి ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు. నిశ్చయంగా దేవుని మందిరం అనేది మీ అందరికీ సంతోషమునిచ్చునుగాక. నీ జీవితంలో దేవుని మందిరం నీ కొరకు కట్టబడినట్లుగా ఇదిగో నీవు భావించాలి. దేవుని మందిరం ఎవరి కోసం? మా దంపతులమైన మా కోసం. దేవుని మందిరం ఎవరి కోసం? మా పిల్లల క్షేమం కోసం. దేవుని మందిరం ఎవరి కోసం? మా కుటుంబ వ్యవస్థ క్షేమంగా ఉండుట కోసం. అక్కడ మనల్ని సరిచేయడం జరుగుతుంది, బుద్ధి చెప్పడం జరుగుతుంది, ఇలా ఉండండి అని చెప్పడం జరుగుతుంది, ధైర్యపరచడం జరుగుతుంది, ఆదరించడం జరుగుతుంది. ఏ విధముగానైనా ఆ దేవుని మందిరం అనేది సంతోషాన్ని పంచిపెడుతుంది కానీ దుఃఖాన్ని పంచిపెడదు. అందుకే వాళ్ళు ఆ దేవుని మందిరం మంచిగా కట్టబడినప్పుడు సంతోషిస్తున్నారు. ఈ నవదంపతులైనా, ఈ మాటలు వింటున్న వారైనా దేవుని మందిరాన్ని బట్టి సంతోషించుదురుగాక. ఆమేన్. చివరి మాట చెప్పి ముగిస్తాను. కీర్తన 149, కీర్తన 149. దీనులను తన రక్షణతో అలంకరిస్తాడు, రక్షిస్తాడు, చేయుదురుగాక. గమనించాలి, వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని రాయబడింది హెబ్రీ పత్రికలో. నిన్నంతా వినుంటారు పెళ్లికి వెళ్ళిన వాళ్ళు. చదివేయండి ఆ మాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 4వ వాక్యం. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనదిగా ఒక సహోదరి ఫోన్లో చెబుతుంది. భార్యాభర్తలు మధ్యరాత్రులు మాటల్లో యుద్ధం చేసుకుంటున్నారు. పడకల మీద సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురు. పానుపు నిష్కల్మషమైనది, పవిత్రమైనది ఉండాలని
వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరికి పానుపు అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు పానుపు అనేది పరిశుద్ధమైనదే ఉండాలని, అది ఉత్సాహగానాలతో సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేస్తారు. భక్తులైనటువంటి వారు వాళ్ళు ఘనత నొందుతారని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని ప్రజలారా, వీరి పానుపు నిష్కల్మషమైనదై ఆశీర్వాదకరమగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి యొక్క పానుపు సంతోషదాయకమగునది అగునుగాక. ఆమేన్. ఘనత నొందుదురుగాక, ప్రహసించబడుదురుగాక, సంతోషించుదురుగాక. ఇలాగున ఆనందించండి. మరలా చెబుతున్నాను, ఆనందించండి. మీ గుడారాల్లో సంతోషించండి. వెళ్ళిన చోటెల్లా సంతోషంగా ఉండండి. ఎలా అంటే దేవుడు కట్టించిన ఆత్మ సంబంధమైన ఇంటి ద్వారా సంతోషం, అలాగే దేవుడు సమకూర్చుట ద్వారా, సమకూర్చి కార్యాలు చేయటం ద్వారా సంతోషం. మూడవదిగా దేవుని మందిరానికి వెళ్ళి ఆ మాటలు వినటం ద్వారా సంతోషం. నీ హృదయం అనే దేవాలయం నీ దేవాలయంగా ఉండాలంటే కట్టబడిన దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవుని మాటలు వినాలి. దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ దేవుని మాటలు వింటే నీ హృదయం దేవాలయంగా మారుతుంది. కొంతమంది అంటుంటారు, చర్చికి రా బ్రదర్ అంటే, కొంతమంది ఏమంటారు, ఈ హృదయం ఈడుండాలండి. ఏడుండాలట? వీడికి ఎట్టొస్తుంది, దేవుడు ఎట్టొస్తాడు వీడికి? అక్కడికి వెళ్ళి నేర్చుకుంటే ఇక్కడికి వస్తాడు ఆయన. అక్కడికి వెళ్ళి మాటలు వినకుండా ఉంటే నాలుగు ఎలా వచ్చుంటాడు ఆ రోజున? కాబట్టి దేవాలయాన్ని బట్టి, చర్చిని బట్టి, మందిరాన్ని బట్టి సంతోషించే ఒక అనుభవం. పడక పానుపు అది నిష్కల్మషమైనదే ఉండుట వలన సంతోషం. దేవుడి మాటల ద్వారా ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేద్దాం. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. వాళ్ళు పెట్టే లోపల టైం అవుతుంది. ఉత్సాహగానము చేసి ఉత్సాహంగా అందరూ ఉత్సాహిద్దాం, సంతోషిద్దాం, చప్పట్లు కొట్టి సంతోషిద్దాం. ఆమేన్. ప్రైజ్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. ఉత్సాహంగా పరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహము చేసెదము, మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మీయ ఆరాధనలు సంతోషంగా చెప్పండి. ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదను. గణపరచెదను మన యేసయ్య నామమును. ఉత్సాహగానము
ఘనపరచెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ వెళ్ళిన చోటలో సంతోషంగా ఉండండి, మీ గుడారంలో మీ ఇంట్లో సంతోషంగా ఉండండి అంటున్నావు. ఎంత ప్రయత్నించినా ఆ సంతోషము ఆనందం అనేది మా దరి చేరడం లేదయ్యా అని అనుకుంటున్నావా బిడ్డ? నిశ్చయంగా ఈ మాటలు విన్న నీ జీవితంలో ఆ సంతోషం అనేది నీ గుడారంలో ఉండబోతోంది. యెహోవా పెళ్లి చేయకపోతే ఆ పెళ్లి వ్యర్థమవుతుంది. ఇది దేవుడు చేసిన పెళ్లి. ఇదిగో ఈ రోజున ఇక్కడ ఉన్నావంటే నీకు అలాంటి ఒక ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టి భార్య భర్త పిల్లలు మీరు అందులో ఆనందించే విధముగా ఒక సంతోషదాయకమైన జీవితాన్ని ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు బిడ్డ. సంతోషించబోతున్నావు. ఇదిగో దేవుడు సమకూర్చుతున్నాడు. నిశ్చయంగా ఇదివరకు సమకూర్చబడకపోయినా నా యేసయ్య నీ జీవితాన్ని సమకూర్చబోతున్నాడు. ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ నీ పిల్లల జీవితాలు కానీ నీ దాంపత్య జీవితం కానీ సమకూర్చి కార్యాలు జరగబోతున్నాయి. ఇల్లు కట్టుకుంటావు. పెళ్లి జరగవలసిన కుటుంబాల్లో చక్కని వివాహ సంబంధాలు కుదరబోతోంది. సంతానం లేని వారి సంతానాలు కలుగుతాయి. దేవుడు నీవు సంతోషించే విధముగా కార్యాలు సమకూర్చి జరిగించబోతున్నాడు. మూడవదిగా ఇదిగో దేవుని మందిరం అనేది నిన్ను సంతోషింపజేయునది, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చునది దేవుని మందిరం, అదే చర్చ్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని ద్వారా మందిరం ద్వారా కలిగే ఆనందాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. మందిరాన్ని మరవవద్దు, మందిరానికి వెళ్ళడం మానవద్దు. అది నిత్యము నీకు ఆనందాన్ని కలుగు చేసే స్థలం అది. నాలుగవదిగా పరుపు నిష్కల్మషమైనది, పానుపు కల్మషము లేనిదై ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుని సెలవిచ్చి ఉన్నాడు. భక్తుల యొక్క పానుపు సంతోషాలతో నింపబడిందని అంటున్నాడు. ప్రహర్షించే అనుభవాలని చెబుతున్నాడు. భక్తులు ఘనత నొందుతారు, పడకల మీద సంతోషిస్తారని లేఖనాలు సెలవిస్తున్నాయి. బైబిల్ సెలవిస్తోంది. ఇదిగో నీ పానుపు నీకు సంతోషాన్ని కలుగజేయబోతోంది బిడ్డ. నీ పానుపు నీ భవిష్యత్తుకు సంతోషాన్ని కలుగజేయనిదే ఉండబోతోంది. ఇది ప్రభు వలన నీకు కలుగుచున్నది. కోరుకో, ప్రభువా ఈ సంతోషదాయకమైన మార్గాలు నాకు దయచేయి. నేను, నా భర్త, నా భార్య, పిల్లలు సంతోషించాలి. యేసయ్యా నా జీవితంలో కూడా మా ఇంట్లో కూడా కార్యం చేయను ఆయన అని కోరుకో బిడ్డ. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మహోన్నతుడమైనది నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. కోరుకోండి. మహోన్నతుడమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడవు, మహనీయుడవు. ఇదిగో ప్రభా, నూతన వధూవరులను ఉద్దేశించి ఏర్పాటు చేయబడినటువంటి ఈ రిసెప్షన్ కార్యక్రమంలో మీరు ప్రవేశించి నూతన వధూవరులకును ఇరు కుటుంబాల వారికి కూడి వచ్చిన బంధుమిత్రులకును అందరికీ సంతోషము కలుగునట్లుగా మీరు మాట్లాడిన అమూల్యమైన వాక్కుల కొరకు స్తోత్రాలు ప్రభు. మీరు ఆనందించండి ప్రభు, నందు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ప్రభు నందు ఆనందించండి. వెళ్ళిన చోటల్లో సంతోషంగా ఉండండి, గుడారాలలో సంతోషించండి అని మీరు సెలవిచ్చారు. ఇది మొదలుకొని ఈ బిడలు, నవ దంపతులు, ఈ మాటలు విన్నవారు ప్రభువా సంతోషించున్నట్లుగా ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టుకొని అందరూ జ్ఞానంగా బ్రతుకుటకు సహాయం చేయండి. వారికి సంతోషాన్ని కలుగు చేయండి ప్రభు. నీవు జ్ఞానవంతుడవు యేసయ్యా. సమకూర్చండి ప్రభువా. ఏమేమి సమకూర్చబడవలెనో కోరుకుంటున్నారయ్యా బిడలు. సమకూర్చబడాలి, మా కుటుంబంలో కార్యాలు జరగాలని, శుభకార్యాలు సమకూర్చి కార్యాలు జరిగించండి.
ఉద్యోగమైనా, వ్యాపారమే అయినా, చేతివృత్తి అయినా కలిసి రావాలి ప్రభువా. దాంపత్య జీవితాలు కలిసి రావాలి, కుటుంబ వ్యవస్థ కలిసి రావాలి, ఆర్థిక పరిస్థితులు కలిసి రావాలి. దయచూపు నాయన, సమకూర్చి సంతోషాన్ని కలుగు చేయండి ప్రభు. శుభకార్యాలు కలుగు చేసి సంతోషింపచేయండి ప్రభు. దేవుని మందిరము ద్వారా సంతోషించినట్లుగా, ఆనాడు వారి యొక్క సంతోషం బహుదూరానికి వినబడినట్లుగా, దేవుని మందిరము ద్వారా కలిగే మేలులు ద్వారా అందరూ సంతోషించినట్లుగా, ఆ సంతోషము బంధుమిత్రులకు కూడా తెలియపరచబడాలి. దేవుని మందిరానికి వెళ్ళాను, ఈ సంతోషకరమైన కార్యం నాకు జరిగిందనబడాలి నాయన. అలాగే పానుపు నిష్కల్మషమైనదై, పరుపు సంతోషం కలుగుచేయనిదై ఉండునట్లుగా, పడకల మీద ప్రభావారు హర్షించినట్లుగా, సంతోషించినట్లుగా, స్తోత్ర గానాలు కలిగి ఉండునట్లుగా, ప్రతి ఒక్కరి పరుపును నిష్కల్మషముగా ఉండునట్లుగా ఆశీర్వదించండి అయ్యా. ఇలాగున అందరినీ సంతోషింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ, ప్రత్యేకించి నవ దంపతులను సంతోషింపచేయమని, ఎల్లప్పుడూ వారు సంతోషంగా ఉండునట్లుగా దీవించుమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి కూడి వచ్చి మాటలు విన్నవారికి, ప్రత్యేకించి నవ వధూవరులకును ప్రభు సదాకాలం తోడై ఉండి సంతోషింపజేసి ఎల్లప్పుడూ ఆనందింపజేసి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా చెబుతామండి, చేతులు ఊపుతూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోసన్నా ముత్రేట్ల గుంట్లో ఉన్న హోసన్నా ప్రార్థనా మందిరం వారిచే ఈ కార్యక్రమం నిర్వహించబడింది. మా ఇంటి వాళ్ళు ఏదైనా చెప్పే గ్రీటింగ్స్ చెప్పేవాళ్ళు, ఏదైనా వచ్చిన బంధువులను బట్టి కానీ ఎవరైనా చెప్తారా? గమనించండి, బోధన గ్రీటింగ్స్ చెప్తున్నాను. పిలవగానే మా పిలుపును మన్నించి కూడి వచ్చిన మీ అందరిని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందరికీ భోజన వస్తువులు ఉన్నాయని సెలవిస్తున్నారు. అందరూ భోజనం చేయండి, సంతోషించండి, వధూవరులను ఆశీర్వదించండి. ఇంతసేపు ప్రార్థనలో దేవుని వాక్కులు విన్నారు, ఆ వాక్కులు మీరు ఫలించబోతున్నాయి, సంతోషించబోతున్నారు. ఇలాగున వారందరూ కూడా ప్రార్థనలో ఉన్నందుకు కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తున్నారు. మంచిది. ప్రతి ఒక్కడి వచ్చి పిలుపుని మన్నించి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, 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 స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. పవన్ స్టెల్లాను బట్టి స్తోత్రాలు అయ్యా. బిడ్డలను ప్రభా నాయన మీరు జతపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. నూతన వధూవరులుగా అయ్యా ఇక్కడ ప్రభా నాయన ఉన్నటువంటి బిడ్డల ఇరువురిని కూడా ప్రభా మీరు ఆశీర్వదించండి నాయన. మంచి ఆరోగ్యం ఇవ్వండి, కాపుదల దయచేయండి. దాంపత్య జీవితంలో మీరు తోడే ఉండండి అయ్యా. రాజా, ఇరువురు అన్యోన్యంగా ఆశీర్వాదకరంగా మీ సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల వలె ఎదుగుతూ సంతోషంగా జీవించుటకు సహాయం చేయండి. ఎల్లప్పుడూ సంతోషించుటకు సహాయం చేయండి అయ్యా. వెళ్ళిన చోట అయ్యా రాజా అనుదిన జీవితంలోను అయ్యా, వీరి జాబ్స్లోను ప్రభా ఆత్మీయ జీవితంలోను అయ్యా, వీరి గుడారాల్లోను వీరు ఎల్లప్పుడూ సంతోషించు వారే ఉన్నట్లుగా దీవించండి అయ్యా. నిరంతరము ప్రభా కృపలతో నింపండి నాయన. ఆశీర్వదించండి అయ్యా. మాదిరికరమైన దంపతులుగా, ఆదర్శ దంపతులుగా అయ్యా మీరు వీరిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభు అయ్యా. వీరికి చక్కని సంతానం మీరు అనుగ్రహించండి నాయన అయ్యా. పుట్టబోయే పిల్లలు కూడా అయ్యా వారు ప్రభా నాయన అయ్యా మీ నామాన్ని మహిమపరచు వారే ఉంటూ సహాయం చేయండి నాయన అయ్యా. రాజ కుటుంబ వ్యవస్థను ప్రభా ఆశీర్వదించండి నాయన. కృపాక్షేమాలతో వర్ధిల్ల చేయండి. ఏ కొదువలు లేకుండా సమృద్ధి కలిగి ఉండునట్లుగా ఆశీర్వదించండి నాయన. ఇలాగున బిడ్డలను ప్రభా దీవించుమని, ఈ నవ దంపతులను దీవించుమని యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము
సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. అలసినప్పుడు చెల్లిలా, కష్టాలలో తల్లిలా, అలసినప్పుడు చెల్లిలా, కష్టాలలో తల్లిలా, సుఖ దుఃఖములలో భార్యగా, సుఖ దుఃఖములలో భార్యగా, భర్త కన్నుల నీడరా, జీవితాంతము తోడురా,
వెన్నెల పాటరా వెన్నెల. DJ Shabir. DJ Chenchu ready. The Guru Samne Pala. Six two zero 445 Nine 6 09 333